హాయ్ అండి, నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, చెన్నై హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. ఇవాళ మనం అడ్వాన్స్ పార్కిన్సన్ జబ్బు అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ గురించి నేర్చుకుందాం. ఇది మనం చాలా మంది చూసిన పార్కిన్సన్ జబ్బు అంటే ఒక పక్క వణుకు స్టార్ట్ అయ్యి టాస్క్ అవడం, మనిషి వంగిపోయినట్టు నడవడం, కూర్చుని ఉంచినప్పుడు బ్యాలెన్స్ తప్పడం అలాంటి ఇనిషియల్ గా ఇవన్నీ లేకపోయినా లేటర్ ఆన్ 5-10 years అయ్యేసరికి ఇంకా బాగా వంగిపోయినట్టు అయిపోవడం, ఊరిని ఫ్రీక్వెంట్ గా బ్యాలెన్స్ తప్పడం, బాగా షివరింగ్ కూడా కొంతమంది 30-40 మంది ఎక్కువ షివరింగ్ రావడం అంటుంది. పిల్లలు ఏంటంటే సిండోపా వేసినప్పుడు షివరింగ్ కంట్రోల్ అయ్యి కొంచెం బాగుంటుంది ఎర్లీ స్టేజ్. వాటి లేటర్ ఆన్ ఆల్మోస్ట్ 5-10 years అయ్యేసరికి షివరింగ్ అంటే టాబ్లెట్ కి రెస్పాండ్ అవ్వకుండా, ఒకసారి టాబ్లెట్ వేసినా సరే షివరింగ్ రావచ్చు, టాబ్లెట్ అయ్యకపోతే షివరింగ్ రావచ్చు. ఆన్ ఆఫ్ ఫినామినల్, ఇలా అన్ప్రెడిక్టబుల్ ఆన్ ఆఫ్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఎక్కువ టైం ఆఫ్ లో ఉండిపోవడం, మామూలుగా నార్మల్ టాబ్లెట్ 3-4 గంటలు పనిచేయాలి, టాబ్లెట్ అరగంట గంట లోపు పనిచేసినట్టు ఉంటుంది. కొన్నిసార్లు టాబ్లెట్ వేసిన తర్వాత అసలు ఆన్ ఫినామినల్ రాదు, ఆన్ ఫినామినల్ అంటే ఫ్రీ అవడం రాదు. దీన్ని అడ్వాన్స్ పార్కిన్సన్ అన్నాం. వీళ్ళలో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎపోమార్ఫిన్ ట్రయల్ అంటే ఒకటి కొంతమందికి ఇవ్వచ్చు. ఎందుకంటే సిండోపా డోస్ అడ్జస్ట్ చేస్తాం, కరెక్ట్ డోసింగ్ సరిగ్గా తీసుకుంటున్నారా, డోసింగ్ అంటే ఫుడ్ రిలేషన్ కానీ వేరే టాబ్లెట్స్ కాంట్రాక్ట్ చేస్తాయి అనేది చెక్ చేసుకుంటాం. ఆ టైమింగ్ కనుక డోస్ చేసి దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఎపోమార్ఫిన్ ట్రయల్ లాంటివి ఇస్తారు. ఎపోమార్ఫిన్ ట్రయల్ బట్టి అవసరమైతే ఇండియన్ ఇంటర్మీడియట్ ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ అనేది ఇవ్వచ్చు. అలా కాకుండా DBS సర్జరీ లాంటివి చేయొచ్చు. DBS సర్జరీ ఏంటంటే బ్రెయిన్ ఈ సిండోపా రెస్పాన్సివ్నెస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ చూసుకుని దాంట్లో ఇంకా మతిమరుపు అలాంటి ఏం లేకపోతే లీడ్స్ లాంటి బ్రెయిన్ లో ఇంట్రడ్యూస్ చేసి ఆ లీడ్స్ ని బ్యాటరీ లాంటి బయట పెట్టి మనం దాని ద్వారా స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్ లో ఈ సిండోపా టాబ్లెట్ ఎక్సెస్ డోస్ కాకుండా మెడికేషన్ ద్వారా కొంత డోస్ ని తగ్గించుకుంటూ వీళ్ళు కంట్రోల్ చేస్తారు. వీళ్ళలో ఈ DBS సర్జరీ వల్ల ఆల్మోస్ట్ 30-40% రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే కనుక ఇంకా ఇంజెక్ట్ లోపల డియోడోపా అని చెప్పి ఎండోస్కోపీ ద్వారా పొట్టలో పెట్టి రిలీజ్ లాంటివి కూడా చేయొచ్చు, కానీ బట్ ఇండియాలో అవైలబుల్ లేదు. కొంతమందికి ఓన్లీ ట్రెమర్ ఉండి వేరే అదర్ పారామీటర్స్ పెద్ద ఇబ్బంది లేని వాళ్ళకి ఏంటంటే అల్ట్రాసౌండ్ బేస్డ్ అబ్లేషన్ లాంటివి కూడా ట్రై చేస్తాం. ఓన్లీ ఇండియన్ సెంటర్ 2 centers చేస్తాం. సో ఏదైనా సరే అడ్వాన్స్ పార్కిన్సన్స్ మెడికేషన్ అడ్జస్ట్ చేయడం, అవసరమైతే వేరే ట్రయల్స్ లాంటివి పెట్టుకోవడం, కొంతమందికి అవసరం DBS పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళ డిజేబిలిటీ సివియర్ కాకుండా అవ్వచ్చు. ఆ ఫ్రీజింగ్ స్పెల్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.